హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. నిన్ననైతే ఇంకా మార్నింగే లేచి పనులు స్టార్ట్ చేశానండి. చాలా రోజుల తర్వాత అయితే ఇంకా నా నార్మల్ రొటీన్లోకి అయితే వచ్చేసానండి. డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా నైట్ ఈ బోల్ అయితే తోమేసి పడుకున్నానండి. పొద్దుటి వరకు అయితే ఇంకా వాటర్ మొత్తం పోయేసి మంచిగా నీట్గా ఉన్నాయండి. ఇప్పుడైతే ఎక్కడివక్కడ సర్దుతున్నాను. ఇన్ని రోజులైతే అసలు వ్లాగ్ సరిగా షూట్ చేయలేదు. అంటే పనులు కూడా సరిగా చేయలేదు లేండి. నేనైతే ఇంకా నైట్ బోలు తోమకుండానే పడుకోవడము, ఇంకా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి అలా. సో ఇంకా నిన్నటి నుంచి అయితే మంచిగా చేసుకుందాం అనేసి అయితే ఇంకా మంచిగా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నానండి. కాకపోతే హాల్లో అయితే కొంచెం సర్దలేదు. పిల్లలు నైట్ చాలా లేట్ టైం వరకు ఆడుకున్నారండి. సో అందుకనేసి ఇంకా నైట్ అవేం సర్దలేదు. ఇంక ఇప్పుడు అవన్నీ కూడా సర్దుకోవాలండి. పొద్దున్నే లేచి అయితే ఫస్ట్ నేను జుట్టు నీట్గా వేసుకుంటానండి. ఇంకా జుట్టు పిచ్చి పిచ్చిగా ఉంటే నాకు అసలు ఏ పని చేయబుద్ధి కాదు. అంటే కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ హెయిర్ మీదనే పోతుంది. సో అందుకనేసి మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే నీట్గా కోమ్ చేసుకుంటానండి. ఇంకా తర్వాతే ఏ పనైనా చేస్తాను. కొంతమంది ఏంటంటే పొద్దున లేవగానే తల దువ్వొద్దు అనేసి అంటారండి. కాకపోతే నాకు ఆ తల అంటే నీట్గా సెట్ చేసుకోకుండా ఉన్నాను అనుకో, అసలు ఏ పని చేస్తున్నా కానీ కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదకే పోతుంది. సో అందుకనేసి కొంతమంది అంటే కొన్ని చెప్తారు కదా, అలాంటివి అయితే నేను అన్నీ పాటించనండి. నాకు నచ్చినట్టు నేను ఉంటాను కొన్ని విషయాల్లో అయితే. సో ఇంక ఇక్కడైతే దీనిపైన కౌంటర్ టాప్ పైన ఉన్న బోళ్ళన్నీ సర్దేసి తర్వాత ఇంకా బోళ్ళ చిక్కులో కొన్ని బోళ్ళు ఉంటే అవి కూడా మొత్తం అయితే సర్దుతున్నానండి. ఇంకా ఈరోజు వ్లాగ్లో అయితే నేను మా ఏప్రిల్ మంత్ బడ్జెట్ అసలు ఖర్చు ఎంత అయింది ఏంటి అనేది కూడా మొత్తం షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. సో మీరైతే వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అసలు చాలామంది వ్లాగ్ మొత్తం స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారండి. అంటే చాలామందికి బోర్ వచ్చినట్టుంది నా వీడియోస్ అయితే. ఇంకా ఏం మార్చుకుంటే బాగుంటుంది, మీకు ఏది పెడితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అలా పెట్టడానికి ట్రై చేస్తాను. అంటే నాకు పాసిబుల్ అయితే నేను పెడతానండి. ఎందుకంటే ఈ మధ్యలో వ్యూస్ చాలా తగ్గిపోయాయి. సో నేను ఇంత కష్టపడినా వేస్టే కదా వ్యూస్ రాకపోతే. ఇంకా అందుకనేసి మీకు ఎలా పెడితే నచ్చుతుందో కామెంట్ చేయండి. అలా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా నేనైతే చెప్పాను కదా, ఈరోజు వీడియోలో అయితే మా ఏప్రిల్ మంత్ ఖర్చు అసలు ఎంత అయింది ఏంటి అనేది షేర్ చేసుకుంటానండి. మధ్యలో అయితే యాడ్ చేస్తాను నేనైతే అది బడ్జెట్ లాగా అయితే. ఇంక ఇక్కడ చూసారు కదా, ఈ బోళ్ళు సర్దడానికే చాలా టైం పట్టిందండి పొద్దున్నే. ఇంకా ఇవి సర్దకైతే నిజంగా చెప్పాలంటే ఒక 2-3 రోజులు అవుతుంది. ఆ బోళ్ళ చిక్కులో ఉన్న బోళ్ళు అయితే. ఇంకా ఈ పని చేయడం అంటే నాకు చాలా బద్ధకం అండి. సో ఏదో ఒక రోజు అంటే ఇంకా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడే మొత్తం చేస్తాను, కానీ ఇంకా అప్పటి వరకు అయితే రేపు చేద్దాం అన్నట్టు వదిలేస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడైతే ఈ బోలు సర్దడం మొత్తం కంప్లీట్ అయిపోగానే ఇంకా ఫ్రిడ్జ్లోంచి పాలు తీసుకొచ్చి అయితే స్టవ్ మీద పెట్టేశానండి. ఇంకా పెట్టి దాంట్లో ఉన్న మీగడ మొత్తం తీసేసి ఇంకా తర్వాత అయితే స్టవ్ ఆన్ చేస్తానండి. ఇంకా చెప్పాను కదా, హాల్లో బొమ్మలు అయితే ఎలా పడితే అలా ఉన్నాయనేసి. ఈ పాలు కాగే గ్యాప్లో అయితే ఇంకా ఆ బొమ్మలన్నీ సర్దేస్తానండి. ఈ బొమ్మలు ఒకటి నైట్ సర్దలేదు నేను. సో ఇంక ఇప్పుడైతే ఎక్కడివక్కడ సర్దేసి ఇల్లంతా ఊడ్చాలండి. ఇంట్లో అయితే ఇంకా నైట్ మా బాబు బ్రెడ్ బిస్కెట్స్ అవన్నీ ఇష్టం ఉన్నట్టుగా వేశాడండి. ఇంక ఇప్పుడు అవన్నీ ఫాస్ట్గా అయితే ఊడవాలి. ఇంకా ఊడవకపోయాను అనుకో అవన్నీ తీసి నోట్లో పెట్టుకుంటాడండి. ఇక్కడ పిల్లల బొమ్మలు చూడండి అసలు ఎలా ఉన్నాయో, ఇంకా ఎలా పడితే అలా పడేసి ఆడుకుంటున్నారండి. ఇంకా అవైతే అక్కడ టీపాయ్ మీద ఉన్నాయండి స్టీల్ బౌల్ సెట్. ఇంకా అది అలానే ఉంచేస్తున్నాను. దాన్ని తీద్దామంటే మా పాప ఏడుస్తుందండి. సో అందుకనేసి ఇంకా దాన్ని అయితే తీయట్లేదు. ఇక్కడైతే ఆ బౌల్ అంటే ఆ బొమ్మలన్నీ సర్దాను కదండి. సర్దడం కంప్లీట్ అయిపోగానే ఇంక ఇక్కడికి వచ్చి సోఫాలు కూడా నీట్గా అయితే దులుపుతున్నాను. ఇంకా నిజంగా చెప్పాలంటే వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది కదండి. అంటే మధ్యలో ఒక 4-5 డేస్ గ్యాప్ ఇచ్చాను కదా, ఒక 2-3 డేస్ నుంచి రెగ్యులర్గా పెడుతున్నాను. ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తుంటే అయితే మళ్ళీ కొత్తగా వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టు అంత తడబడుతూ ఏదోలా వస్తుందండి. ఒక 2 డేస్ అయితే అడ్జస్ట్ అవ్వండి. ఇంకా తర్వాత అయితే మళ్ళీ నార్మల్ అయిపోతాను. ఎందుకో ఏమో ఎంత కరెక్ట్గా అంటే క్లియర్గా మాట్లాడదాం అనుకున్నా కానీ ఇంకా తడబడుతూ అయితే వాయిస్ అంతా స్ట్రక్ అవుతుందండి. సో ఈ 2-3 రోజులు అయితే ఇంకా దాని వాయిస్ మీద అయితే కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఇంక ఇక్కడైతే ఈ సోఫా కూడా నీట్గా దులిపేసి మళ్ళీ అయితే సెట్ చేస్తున్నానండి. ఇది దులిపిన ప్రతిసారి అయితే సన్నటి దుమ్ము వస్తుందండి. అసలు ఆ దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో ఏమో అర్థం అవ్వదు. ఫుల్గా అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇవన్నీ అయితే ఒక 2 రోజుల తర్వాత అయితే బయట వేసి ఇంకా నీట్గా మొత్తం కడగాలి అనేసి అనుకుంటున్నానండి. ఇంక ఇందాకే నేను బొమ్మలన్నీ సర్దేసి ఈ సోఫా సర్దడానికి వెళ్ళాను కదండి. ఇంకా వెళ్ళొచ్చే గ్యాప్లో అయితే మా బాబు మళ్ళీ బొమ్మలన్నీ కిందేసాడండి. సో ఇల్లు ఉడదామని
ఇవన్నీ సర్దుకుంటూ వచ్చానా, మళ్ళీ కింద పడేస్తే ఇంకా మళ్ళీ ఒకసారి అయితే ఎత్తానండి. ఇంకా తర్వాత అయితే ఇల్లు కూడా నీట్‌గా ఊడ్చేసానండి. చూసారు కదా హాల్‌లో అయితే బిస్కెట్స్ అవన్నీ ఎలా పోసారో. ఇంకా అది మొత్తం ఊడవడం కంప్లీట్ అవ్వగానే కిచెన్‌లోకైతే వచ్చేసి నా కోసం హాట్ వాటర్ పెట్టుకున్నానండి. గిన్నె చూసారు కదా హాట్ వాటర్ పెట్టిన గిన్నె అయితే ఇంకా నిన్న ఇంటి ముందుకైతే అంటే పాత సామాన్లు తీసుకునే వాళ్ళొస్తారు కదండీ! వాళ్ళకైతే ఇంట్లో కొన్ని పాత సామాన్లుంటే అవి వేసి ఒక రూ. 50 ఇస్తే ఆ గిన్నె ఇచ్చారండి. నాకేంటంటే ఇంట్లో ఏదైనా కొత్త గిన్నె అలాంటిది కనిపించిందనుకో వెంటనే దాన్ని వాడేయాలి. ఇంకా వాడితేనే నాకు మనశ్శాంతి ఉంటదండి. సో, అందుకనేసి ఇంకా దాంట్లోనే హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను. పెట్టుకొనైతే ఇంకిక్కడ హనీ, లెమన్ స్క్వీజ్ చేసుకొని దాంట్లోకైతే పోసుకున్నానండి. ఇంకా అవి బాగా వేడైపోయాయండి నీళ్ళైతే. ఇంకా తాగడానికి వీలు కాదనేసి పక్కన పెట్టేసాను. కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకైతే. ఈలోపైతే ఇంకా మొన్న గ్రాసరీస్ తెచ్చుకున్నామండి. తెచ్చుకొని కూడా ఒక 10 డేస్ అంటే 1 వీక్ దాటిపోయిందండి. ఇంకా దగ్గర దగ్గరగా 10 డేస్ కూడా అవుతుందండి. ఈ మధ్యలో అయితే అసలు ఎక్కడలేని బద్ధకం వచ్చిందండి. ఎక్కడివి అక్కడే ఉంచుతున్నాను. సో, ఇంకా అవన్నీ సర్దుదామనేసి అయితే ఇక్కడ సర్దడం కూడా స్టార్ట్ చేశానండి. సేమ్యాలు అలాగే ఇవి బుడ్డ శనగలు ఉంటాయి కదండీ! అవి ఇంకా కొన్ని చాట్ మసాలా అలాంటివి సామాన్లు ఉండేయండి. సో, అవన్నీ అయితే నీట్‌గా మళ్ళీ ఈ సీసాలలోకి అయితే వేసుకుంటున్నానండి. ఈ సీసాలన్నీ ఆల్రెడీ తోమినవే అండి. సో, అందుకనేసి ఇంకా డైరెక్ట్‌గా అయితే వేసేసుకుంటున్నాను. ఈ బిర్యానీ స్పైసెస్‌లో అయితే మెయిన్‌గా ఇలాచీ ఉంది కదండీ! ఈ ఇలాచీ అయితే అసలు ఎంత తొందరగా అయిపోతుందో అండి. కాస్ట్ ఏమో ఫుల్లుగా ఉంటుంది. తీసుకొచ్చినాక కొన్ని డేస్‌కే అయిపోతుంది. మళ్ళీ అది డబ్బా అంటే ఆ సీసాలో పెట్టుంచినా గానీ దాని ఫ్లేవర్ అయితే ఎక్కువ తెలియట్లేదండి. ఎందుకో ఏమో ఇలాచీ అంత స్మెల్ అయితే రావట్లేదు. ఒకప్పుడైతే ఇట్లా 1, 2 మనం సేమియాలలో గానీ, దేంట్లోనైనా స్వీట్‌లో వేస్తే ఏంటంటే పక్కన ఇంటికి గూడా స్మెల్ వచ్చేదండి. ఇంక ఇప్పుడైతే మనం దగ్గర పెట్టుకొని స్మెల్ చూసినా రావట్లేదు. ఎందుకో ఏమో అలా అయ్యాయి. ఇంక ఇక్కడైతే ఇది సమ్మర్ కదా అనేసి కొంచెం సాబ్జా సీడ్స్ కూడా తీసుకొచ్చానండి. వాటర్‌లో వేసుకొని తాగుదామనేసి. అవి కూడా ఒక గ్లాస్ జార్‌లో అయితే వేసుకున్నాను. ఇంకా మిగిలినవి ఉన్నాయి కదండీ సామాన్లయితే ఇవన్నీ అయితే పెద్ద బాక్స్‌లలో పెట్టుకొని ఇంకా కింద షెల్ఫ్‌లో అయితే పెట్టేసుకున్నానండి. అంటే ఇప్పుడు అవి ఆల్రెడీ రీఫిల్ చేశాను. ఇంకా మిగిలినవి ఉంటాయి కదండీ ఆయిల్ ప్యాకెట్స్ అలాంటివైతే అవన్నీ ఒక బాక్స్‌లో పెట్టి ఇంకా పక్కనైతే పెట్టేసానండి. ఇంకా మా పాప ఏమో ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి చపాతీ కావాలంది. సో, అందుకనేసి ఇంకా చపాతీ కోసం అయితే ఇక్కడ పిండి తడుపుకుంటున్నానండి. కర్రీ అయితే ఈరోజు నేను మిల్ మేకర్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అవి మొన్న డీమార్ట్‌లో తీసుకొచ్చాను. ఇంకా మా హస్బెండ్ పొద్దున్నే బయటికెళ్ళి కూరగాయలు తీసుకొస్తా అనేసి అన్నారు గానీ, ఇంకా నేను టమాటాలున్నాయి, మిల్ మేకర్ ఉంది. ఇంకా అది ఏదో ఒక కర్రీ చేస్తానులే అనేసి అన్నానండి. ఎలాగో మా పాప చపాతీ అడిగింది కదా! ఇంకా మిల్ మేకర్ కుర్మాలా చేద్దాం. ఇంకా అది రైస్‌లోకి, చపాతీలోకి రెండిట్లోకి బానే ఉంటది. ఇంకా మళ్ళీ 2 కర్రీలు ఏం చేయాలి అనేసి అనుకున్నానండి. సో, అందుకనేసి ఇంకా ఆ మిల్ మేకరే కుర్మా అలా చేద్దామనేసి అయితే యూట్యూబ్‌లో ఒక వీడియో కూడా చూసానండి. ఇలాంటివి కొత్తవి ఏదైనా చేసేటప్పుడైతే ఖచ్చితంగా యూట్యూబ్‌లో 1, 2 వీడియోలు చూసే చేస్తానండి. సో, ఇంకిక్కడ పిండి అయితే చూసారు కదా! మంచిగా అయితే తడిపి ఒక ముద్దలా చేసి పక్కన పెట్టుకున్నాను మూత పెట్టేసి. ఇంకా ఈ కుర్మా కోసం అయితే ప్యాన్ పెట్టుకున్నానండి స్టవ్ మీదయితే. దీంట్లోకి అంటే నార్మల్‌గా కుర్మాలోకైతే ఆనియను, ఇంకా టమాటా ఇవి ఉంటాయి కదండీ! వీటినైతే పేస్ట్ చేసుకుంటాం కదా! సో, దానికంటే ముందు ఫస్ట్ వేయించుకుందాం అనేసి అయితే ఈ ప్యాన్‌లో కొంచెం ఆయిలేసుకున్నానండి. కొంచెం కాదు కొంచెం ఎక్కువగానే పడింది. నేను ఆయిల్ తక్కువగా వేసుకుందాం అనుకున్నప్పుడే ఆయిలయితే ఖచ్చితంగా కొంచెం ఎక్కువగానే పడతదండి. సో, ఇంకా ఈ డబ్బాలో నుంచి చేసేసరికి కొంచెం ఎక్కువగానే పడింది. ఇంకా దాన్నేం తీస్తానులే అనేసి అంటే మళ్ళీ కర్రీ చేసేటప్పుడు కర్రీలో కొంచెం తక్కువేద్దాంలే అనేసి అయితే దాన్ని అలానే ఉంచేసానండి. ఆల్రెడీ అయితే నేను ఆనియన్ ఇంకా టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. అవి దీంట్లోకి యాడ్ చేసుకోవడమే. కొంచెం జీడిపప్పు ఉండే అండి. మా ఇంట్లో అయితే జీడిపప్పు కనిపిస్తే చాలండి పిల్లలు అస్సలు ఉంచట్లేదు. ఇంకా అది మొత్తం తినే వరకి ఒకటే గోలండి. సో, ఎక్కువ తిన్నా గానీ వేడి కదా! పిల్లలకు దొరకకుండా అయితే దాచిపెట్టేసానండి. కొంచెమే ఉండే అదైనా. సో, అదైతే ఇప్పుడు దీంట్లోకేస్తున్నాను చూడండి. ఇంకా ఇది మొత్తం చిన్న చిన్నగా పొడి పొడిలా అయిపోయిందండి. సో, ఇంకా పొడి పొడి లాంటిదే వేశాను. దీంట్లోకి కొంచెం వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నానండి. టమాటాలు కూడా ఒక 2 అయితే పెద్ద సైజువే కట్ చేసి వేసుకున్నాను. ఇంకా ఈ కర్రీ నేనైతే ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నానండి. అంటే మిల్ మేకర్ కుర్మా. మిగతాయి అయితే పన్నీరు, ఇంకా నార్మల్‌గా వేరే కుర్మాలంటే వంకాయ గానీ, ఇంకా ఏదైనా ట్రై చేశాను గానీ, ఇదెప్పుడు ట్రై చేయలేదండి. చాలామంది చేస్తూ ఉంటారు మిల్ మేకర్‌తో అయితే. అంటే చపాతీ, రోటీలోకైతే చాలా బావుంటదండి. సో, నేను గూడా అంటే ఎప్పుడైనా ట్రై చేద్దాం అనుకున్నాను. అదేదో ఇంకా ఇయ్యాలనే కుదిరిందండి. సో, ఇవన్నీ అయితే ఇంకా బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. దీంట్లోనే కొంచెం నేను పసుపు కూడా వేసేసాను. సో, మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఇంకా పూర్తిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇంకా పక్కన పెట్టేసానండి. అవి చల్లారడానికి టైం పడతది కదండీ! అది చల్లారాకే మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. సో, అందుకనేసి తీసి పక్కన పెట్టేసానండి. ఇంకా చెప్పాను కదా! ఈ కొత్త
కొత్త గిన్నెనైతే పూర్తిగా వాడేస్తానండి. సో, మళ్ళీ మిల్ మేకర్ కోసం గూడా అదే గిన్నెలో నీళ్లు పెట్టేసానండి. నీళ్లు పెట్టి ఆ నీళ్లు కొంచెం వేడయ్యాకైతే దించి దాంట్లో అయితే మిల్ మేకర్ వేసుకున్నాను. ఈ మిల్ మేకర్ అయితే కొంచెం చిన్న సైజుది తీసుకొచ్చానండి. చిన్న సైజ్ అయితే పిల్లలు మంచిగా తింటారనుకోని ఇంకా ఈ సైజులో ఉండేవైతే తీసుకొచ్చేసాను. సో, ఆ మిల్ మేకర్‌ది కూడా ఇంకా వాటర్‌లో వేసి కాసేపు పక్కన పెట్టేసానండి. అవి కూడా కొంచెం వాటర్‌లో నానాలనేసి. ఈలోపైతే ఇంకా చపాతీలు చేసుకుందాం అనేసి అయితే ఇంకా చపాతీ పిండి తీసుకొని చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకున్నానండి. దీన్నైతే ఇలా చపాతీలాగా తాల్చుకొని ఇంకా దానిపైన మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసి దాన్నైతే ఇంకా మడత చేసి పక్కన పెట్టుకుంటున్నాను. అంటే మడత రొట్టెలు చేద్దాం అనుకుంటున్నానండి. సో, అందుకనేసి మడతయి అయితేనే కొంచెం సాఫ్ట్‌గా ఉంటాయి. పిల్లలు మంచిగా తింటారు. సో, అందుకనేసి ఇంక ఇట్లా మడిచి అయితే పక్కన పెట్టుకున్నానండి. అన్నీ ఇలాగే చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే. ఇంక అన్నీ ఇలా చేసి పక్కన పెట్టుకున్నామనుకో మళ్ళీ మనం ఒక్కొక్కటి చేసుకుంటూ డైరెక్ట్ అయితే కాల్చుకోవచ్చండి. సో, అందుకనేసి ఫస్ట్ అయితే ఇలా చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఈ లోపైతే నేను వేయించి పెట్టుకున్న మసాలా ఉంటది కదండీ! అదైతే చల్లారిపోతది. ఇంకా దాని తర్వాత మిక్సీకి కూడా వేసుకోవచ్చండి. ఇంక నేను కొన్ని చపాతీలు చేసైతే తర్వాత అవి పక్కన పెట్టేసి ఈ మిల్ మేకర్ ఉంటది కదండీ! ఇదైతే మొత్తం స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. అంటే మిల్ మేకర్ వాటర్‌లో ఎక్కువ సేపు ఉంచినా గానీ మొత్తం మెత్తగా అయినట్టు అయిపోతది కదండీ! మళ్ళీ టేస్ట్ బావుండదు అనేసైతే మధ్యలోనే ఇంకా కొంచెం చల్లారగానే దాన్నైతే వాటర్ లేకుండా పిండేసి మళ్ళీ ఈ గిన్నెలో అయితే వేసుకున్నానండి. ఇది పిండేటప్పుడు అయితే చేతులు కాలాయండి. ఇంకా సో, దాంట్లో ఉండే వేడి వాటర్ అయితే పడబోసి మళ్ళీ కొన్ని చన్నీళ్లు పోసి సో, అప్పుడైతే ఇంక దీన్ని మొత్తం వాటర్ లేకుండా అయితే పిండేసి ఇంకొక గిన్నెలో అయితే వేసి పక్కన పెట్టుకున్నానండి. ఇక్కడ చపాతీలు చూడండి. ఇంకా ఇవన్నీ కూడా ఫస్ట్ మడత చపాతీలే చేస్తున్నానండి. ఇంకా మడత చపాతీలు చేయడం కంప్లీట్ అయిపోయాకైతే మళ్ళీ నార్మల్ చపాతీలు చేస్తున్నాను. ఇంకా అంటే స్టవ్ మీద ఆల్రెడీ ప్యాన్ పెట్టానండి. అది వేడవ్వడానికి టైం పడతది. సో, అందుకనేసి ఈలోపు ఇంకొక చపాతీ కూడా చేసుకుంటున్నానండి. ఈ చపాతీలైతే చాలా బా వచ్చాయండి. ఇంకా మా పిల్లలకు చేయక కూడా చాలా రోజులవుతుంది. సో, నేను చేస్తుంటేనే చపాతీ, చపాతీ అనేసి అంటూ ఉన్నారండి. ఇంక నేను ఈ చపాతీ చేస్తుంటే మా పాపేమో మళ్ళీ వచ్చి నాకు పూరి కావాలి అనేసి అంటుందండి. ఇంక ఇంతసేపేమో చపాతీ కావాలనేసి అన్నది. నేను చపాతీ చేస్తున్నాను కదా! మళ్ళీ ఇప్పుడు పూరి అడుగుతావేంటి అంటే, నాకు పూరియే కావాలి అనేసి అంటుందండి. సో, పూరి ఆయిల్ ఫుడ్ నాన్న చపాతీ బావుంటది తిను అంటే, సరే ఓకే అనేసి ఇంకా ఊరుకుందండి. ఇంక ఇక్కడ చూసారు కదా! 2 చపాతీలు చేయడం కంప్లీట్ అయిపోయాక ఇంకా చపాతీలు కాలవడం స్టార్ట్ చేశానండి. ఈలోపైతే ప్యాన్ కూడా మంచిగా వేడైపోయిందండి. సో, ఇంకా చేసిన చపాతీ అయితే ప్యాన్ మీద వేసేసాను. వేసేసి అయితే ఇంకా హై ఫ్లేమ్‌లో పెట్టానండి. మరీ సిమ్‌లో పెట్టినా గానీ చపాతీలు గట్టిగా అయినట్టు అయితాయి. సో, అందుకనేసి ఫ్లేమ్ ఎక్కువగానే పెట్టుకొని ఇంకా రెండు వైపులా కూడా కాల్చుకుంటూ కొంచెం ఆయిల్ అయితే వేసానండి. సో, ఫస్టు చపాతీ ఏంటంటే కొంచెం కాలాక అప్పుడు ఆయిల్ ఏసుకోవాలండి. అలా అయితే బావుంటది. ఈ బ్రష్ అయితే ఇంకా ఎప్పుడు ఎక్కువ యూజ్ చేయలేదండి. ఇంకా ఈరోజు యూజ్ చేస్తున్నాను. నార్మల్‌గా అయితే ఇంకా గంటెతో పోస్తే ఆయిల్ ఎక్కువ పడుతుందండి. సో, అందుకనేసి ఇంకా ఈ బ్రష్‌తో అయితే మొత్తం అప్లై చేసేసాను. 2 పక్కల కూడా ఇట్లా అంటే ఆ గరిటెతో మధ్య మధ్యలో ఇట్లా ప్రెస్ చేసుకుంటూ కాలుస్తున్నానండి. అట్లా ప్రెస్ చేసుకుంటూ కాలుస్తే ఏంటంటే చపాతీ మంచిగా పొంగి లేయర్‌లా వస్తదండి. సో, అందుకనేసి అలా అయితే ప్రెస్ చేసుకుంటూ కాలుస్తున్నానండి. అన్ని చపాతీలయితే ఈక్వల్ సైజ్‌లో అస్సలు రావండి. ఒకటి చిన్నగా వస్తది. ఒకటి పెద్దగా వస్తది. ఇంకా పెద్ద చపాతీలేమో నాకు, మా హస్బెండ్‌కండి. చిన్నగా ఉన్నయేమో పిల్లల కోసం. పిల్లలకి పెద్ద పెద్ద చపాతీలు ఇచ్చినా కానీ కొంచెం తింటారు. కొంచెం వేస్ట్ చేస్తారు. సో, అందుకనేసి చిన్న సైజులో ఇచ్చామనుకో ఇంకా వాళ్ళు తినేంత వరకు తింటారండి. అంటే ఫుడ్ వేస్ట్ అనేది తక్కువైపోతది. సో, ఇంకా చపాతీలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈలోపైతే ఈ అంటే మసాలా కూడా చల్లారిపోయింది. ఇప్పుడైతే దీన్ని మిక్సీ జార్‌లోకి వేసుకొని మెత్తగా పేస్ట్‌లా అయితే పట్టుకున్నానండి. తర్వాత అయితే ఇంకా ఇందాక వేయించుకున్నాను కదండీ గిన్నె అయితే మళ్ళీ అదే అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇంకొక సైడ్ అయితే ఇంకా కొన్ని చపాతీలున్నాయండి. మర్చిపోయాను నేను కాలవడం. సో, ఆ చపాతీల కోసమైతే ఇంకో స్టవ్ మీదకి ప్యాన్ ట్రాన్స్‌ఫర్ చేశానండి. సో, దాని మీద కాలుద్దామనేసి మా హస్బెండ్‌కైతే ఆల్రెడీ ఆఫీస్‌కి టైం అయిపోతుంది. సో, అందుకనేసి ఫాస్ట్‌గా అయితే ఈ కర్రీ చేయడం స్టార్ట్ చేశానండి. నిన్న చేసిన ఆలు కర్రీ కొంచెం ఉంది. కాకపోతే ఇంకా తను ఈ కర్రీ ఏదో డిఫరెంట్‌గా చేస్తున్నావు కదా! నాకు ఈ కర్రీయే కావాలి ఫాస్ట్‌గా చెయ్యి అనేసి అన్నారండి. అందుకనేసి ఫాస్ట్‌గా చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే ఈ కడాయి పెట్టుకొని దాంట్లో అయితే కొంచెం బటర్ ఏసుకున్నానండి. బటర్ ఏసుకొని దాని తర్వాత కొంచెం బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా! అవి వేసుకొని ఇంకా మనం మసాలా పేస్ట్ ఉంది కదండీ! ఆ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని అయితే పేస్ట్ కొంచెం దాంట్లో ఉండే ఆయిల్ పైకి తేలే వరకైతే కలుపుతూ ఉడికిచ్చేసానండి. ఆల్రెడీ ఇది నూనెలో ఫ్రై అయిందే. కొద్దిసేపు అయితే అయిపోతదండి. సో, ఆ మిక్సీ జార్ కడుక్కొని కొన్ని నీళ్లు కూడా దీంట్లో అయితే యాడ్ చేశానండి. ఈ కర్రీ అయితే ఇంకా చెప్పాను కదా! ఫస్ట్ టైమ్ చేస్తున్నాననేసి ఇంకా ఈ కర్రీలో అయితే నేను ఒక
ఒక మిస్టేక్ చేశానండి. కర్రీ ఎలా వస్తదో ఏమో అనేసి టెన్షన్ అయిపోయింది. కాకపోతే మా హస్బెండ్‌కైతే నచ్చిందండి. మా హస్బెండ్ ఏంటంటే పెద్దగా వంకలు పెట్టరండి. అంటే ఎప్పుడో ఒకసారి వంకలు పెడతారు. కాకపోతే ఎక్కువ అయితే అడ్జస్ట్ అయితారండి. ఇంకా అది కొంచెం బాలేకున్నా గానీ బానే ఉంది అనేసి అంటారు. అంటే బాలేదు అని చెప్తే నేనెక్కడ ఫీల్ అవుతానో అనేసి ఎక్కువ చెప్పరండి. ఎప్పుడో ఒకసారి అలా చెప్తారు. ఇక్కడైతే ఈ మసాలా పేస్ట్ మొత్తం ఫ్రై అయిన తర్వాత అయితే ఇంకా మిల్ మేకర్స్ ఉంటాయి కదండీ! అవన్నీ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇంకా మిస్టేక్ అయితే ఇక్కడనే చేశాను. దీంట్లో అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని ఇంకా గ్రేవీ మొత్తం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలని చెప్పాను కదా! నేనైతే ఫుల్‌గా యాడ్ చేశానండి. ఇంకా ఆ కర్రీ మొత్తం దగ్గర పడడానికి నాకు చాలా టైం పట్టిందండి. సో, అక్కడే నేను చేసిన మిస్టేకు. వాటర్ కొంచెం తక్కువ పోయాల్సిందండి. ఇక్కడ చూసారు కదా! చాలా సేపు మరిగిచ్చాక కూడా ఇంకా వాటరే ఉందండి. మళ్ళీ కాసేపు మరిగిచ్చైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. తర్వాత అయితే బ్రేక్‌ఫాస్ట్ చేసేసామండి. మా హస్బెండ్ అయితే ఆఫీస్‌కెళ్లారు. తను వెళ్ళగానే నేనైతే పిల్లలిద్దరికీ స్నానాలు చేపిచ్చి నేను గూడా ఫ్రెష్ అయిపోయానండి. తర్వాత అయితే మళ్ళీ కిచెన్‌లోకొచ్చేసి రైస్ కడిగాను. రేపటి టిఫిన్‌లోకైతే దోస చేద్దామనేసి అయితే ఇక్కడ దోస పిండి కోసం నానబెట్టుకుంటున్నానండి. రాగుల దోసనే చేద్దాం అనుకుంటున్నాను. రాగులైతే చాలా రోజులవుతుందండి తీసుకొచ్చి. మళ్ళీ అవి పాడయ్యేటట్టున్నాయి. సో, అందుకనేసి 2 గ్లాసుల మినపప్పు ఏసుకున్నానండి. 2 గ్లాసుల మినపప్పుకి 4 గ్లాసుల రాగులుంటాయి కదా! అవేసుకొని ఒక 2 గ్లాసులయితే బియ్యం ఏసుకున్నానండి. రేషన్ బియ్యం ఉంటాయి కదా! అవైతే వేసుకున్నాను. మనకి దోస కొంచెం సాఫ్ట్‌గా రావడం కోసమయితే దీంట్లో ఒక స్పూన్ వరకు మెంతులైతే వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొనైతే దీంట్లోకి వాటర్ పోసుకొని ఒక 2, 3 సార్లు బాగా కడిగానండి. చెప్పాను కదా! రాగులు తీసుకొచ్చి చాలా రోజులవుతుంది కదని. సో, అవి కొంచెం ఏంటంటే పైకి అంటే పొట్టులా తేలుతున్నాయండి. సో, అందుకనేసి కొంచెం ఒక 2, 3 సార్లు కడిగి దాని తర్వాత ఫ్రెష్ వాటర్ పోసైతే పక్కన పెట్టేసానండి. హాయ్ ఫ్రెండ్స్! ఏం చేస్తున్నారు అందరూ? సో, ఈరోజు వీడియోలో అయితే మా ఏప్రిల్ మంత్ ఖర్చనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అసలు మొత్తం రాసి పెట్టాము. అంటే ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు మాకెంత ఖర్చొచ్చింది, ఏంటి అనేదైతే మొత్తం రాసి పెట్టామండి. సో, లాస్ట్‌లో దాన్ని చూసి అయితే మేము షాక్ అయిపోయామండి. ఏంటి ఇంత ఖర్చొచ్చింది అనేసి. అదైతే మీతో కూడా షేర్ చేసుకుంటానండి. దేనికి ఎంత ఖర్చయింది, ఏంటి, మేము ఏ ఖర్చు అనవసరంగా పెట్టాము, ఏది అంటే కరెక్ట్‌గా పెట్టాము అనేదైతే మొత్తం షేర్ చేసుకుంటాను. మీరు కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంటే మీరు ఇది అనవసరంగా ఖర్చు పెట్టారు అనేసి మాకు కూడా ఒక ఐడియా ఉంటది కదండీ! మేమైతే మాక్సిమం తగ్గించాలనే చూస్తున్నాం ఖర్చు. కాకపోతే అది పెరుగుతూనే ఉంటుందండి అసలు. ఈ బ్యాక్‌గ్రౌండ్‌ని అయితే ఇగ్నోర్ చేసేయండి. ఈ రూమ్‌లో అయితే ఎక్కువగా మెయింటెనెన్స్ ఉండదండి. సో, ఎక్కువ అంటే ఈ రూమ్ ఎక్కువ సర్దలే నేను. పిల్లలు పడుకున్నారు కాబట్టి ఈ రూమ్‌లో కూర్చొని వీడియో ఎడిటింగ్, షూటింగ్ అలా చేసుకుంటున్నాను. ఇప్పుడైతే చూపిస్తానండి మీకు. మాకు ఏప్రిల్ మంత్‌లో దేనికి ఎంత ఖర్చయింది అనేది చెప్తాను. అంటే నేను అన్నీ ఒక దగ్గర రాసుకున్నానండి. నార్మల్‌గా అయితే ఏ రోజుది ఆ రోజు రాసి పెట్టాము కదా! ఫ్రూట్స్ అంటే ఆ రోజు ఫ్రూట్స్ తీసుకొస్తే ఫ్రూట్స్, వెజిటబుల్స్ అయితే వెజిటబుల్స్, షాపింగ్‌కెళ్తే షాపింగ్ అట్లా రాసి పెట్టాను. అవన్నీ ఏంటంటే ఒక దగ్గర రాసుకొని ఫ్రూట్స్‌కు మొత్తం మంత్‌లో ఫ్రూట్స్‌కి ఎంతయ్యాయి, వెజిటబుల్స్‌కి ఎంతయ్యాయి, నాన్ వెజ్‌కి ఎంతయింది అనేది మొత్తం ఒక దగ్గర రాసి పెట్టుకున్నాను. నేను కాదు, మా హస్బెండ్ రాశారు. నేను చెప్తుంటే నా రైటింగ్ చూస్తే మీరు దడుచుకుంటారు. సో, అందుకనేసి నేను రాయలేదండి. మా హస్బెండ్‌తో రాపిచ్చాను. అదైతే ఈరోజు చూపిస్తాను. ఈ మంత్ మాకైతే ఖర్చు చాలా ఎక్కువొచ్చిందండి అసలు. అది ఎందుకొచ్చింది, ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఓకేనా? వీడియో అయితే చూడండి. మాకు ఫ్రూట్స్ కోసం చెప్తున్నానండి. ఈ మంత్‌లో మాకు ఫ్రూట్స్‌కొచ్చేసి 850 అయిందండి. సో, వెజిటబుల్స్‌కొచ్చేసి 940 రూపీస్ అయ్యాయండి. బైక్ పెట్రోలు, కార్ పెట్రోలు రెండిటికి కలిపి అంటే మేము నార్మల్‌గా ఫంక్షన్స్‌కెళ్ళినా, ఏటన్నా బయటికెళ్ళినప్పుడు కార్‌లో వెళ్తాం కదండీ! మా హస్బెండ్ రెగ్యులర్‌గా ఆఫీస్‌కేమో బైక్ మీద వెళ్తారు. ఆ రెండిటి పెట్రోల్ ఖర్చొచ్చేసి రూ. 3760 అయిందండి. సో, గ్రాసరీస్ ఉంటాయి కదా! గ్రాసరీస్‌కైతే రూ. 6631 అయిందండి. సో, నాన్ వెజ్‌కైతే 1370 రూపీస్ అయిందండి. అంటే దీంట్లో చికెను, మటను, ఎగ్స్ 3 అంటే మటన్ ఎప్పుడు తెచ్చుకోలేదులెండి ఈ మంత్‌లో. ఫిషు, చికెను, ఎగ్స్ ఈ మూడిటికి సంబంధించి అయితే 1370 రూపీస్ అయిందండి. సో, ఇక్కడ ఇదేమో బయట ఫుడ్ అండి. ఈ మంత్‌లో మా హస్బెండ్ బర్త్‌డే ఒకటయింది. మా పాప ఒకసారి పిజ్జా అడిగితే పిజ్జా తీసుకొచ్చాడండి మా హస్బెండ్ అయితే. బయట ఇంకా అంటే మా హస్బెండు ఆఫీస్ సంబంధించిన వాళ్ళ కొలీగ్స్‌కి ఒకసారి బయటికెళ్ళినప్పుడు ఏదో సంథింగ్ లెమన్ సోడాసో ఏవో తాగిపిచ్చారండి వాటికి సంబంధించింది. ఒకసారి చెప్పాను కదా! మా హస్బెండ్ బర్త్‌డేకి బిర్యానీ తీసుకొచ్చారండి. సో, ఆ బిర్యానీ ఖర్చు, మా పాప కోసం పిజ్జా తీసుకొచ్చారు. మొత్తానికి ఇంకేదో ఖర్చండి. మొత్తానికి కలిపి 1420 అయిపోయిందండి. ఇది చూడండి నా ఎక్స్‌పెండేషన్ అయితే ఇది చాలా ఎక్కువైపోయిందండి. చూసారు కదా! రూ. 7,317 అండి. ఈ మంత్ అయితే నేను ఒక శారీ తీసుకున్నాను. దానికి 2800 అయింది.
అయిందండి. సో, దానికి సంబంధించిన బ్లౌజు అంటే మగ్గం వర్క్ చేపిచ్చాను అది. క్లాత్‌కి అలాగే ఒక చెప్పల్స్ ఒక పెయిర్ ఆర్డర్ చేశానండి చెప్పల్సు. అలాగే స్పెట్స్ మార్పిచ్చాను. దానికి ఒక 1800 అయ్యాయండి. ఇంకొకటేంటంటే ఈ మంత్‌లో నేను ఆన్‌లైన్‌లో ఒక డ్రెస్సు అంటే ఒక 2 పాయింట్లు అలా ఆర్డర్ పెట్టుకున్నాను. వాటికి ఒక 390, 400 వరకు వాటికయ్యాయండి. మొత్తానికైతే హైయెస్ట్ ఖర్చు నాదే అని చెప్పుకోవచ్చండి. సో, రూ. 7,317 సో, నాదైతే ఇంక తర్వాత మా బేబీ ఖర్చండి. బేబీకి సంబంధించింది. ఇంకా బేబీకి కూడా డ్రెస్ తీసుకున్నామండి. ఈ మధ్యలో ఒక మ్యారేజ్ ఉందండి. దానికోసమయితే షాపింగ్ చేశాము. ఇంకా చూసా కదా! 2860 ఇంట్లో అయితే మా బేబీకి సంబంధించిన డ్రెస్, అలాగే తనకి ఒకటి స్విమ్మింగ్ పూల్ తీసుకున్నామండి. 800 పడింది. ఇంకా కొన్ని తనకి సంబంధించినవి అన్నీ కలిపి అయితే ఇక్కడ రాసామండి. ఇవి ఆఫీస్‌కి సంబంధించినవండి. మా హస్బెండ్ అయితే ఆఫీస్‌లో కొంచెం ఖర్చు పెట్టారు. అంటే కొన్ని పనులు అలా ఉంటాయి కదండీ! వాళ్ళకి మధ్యలో సర్పంచులు లేరు. ఇంకా వీళ్ళే డబ్బులు పెట్టుకోవాల్సొస్తుంది. సో, దానికైతే 1410 రూపీస్ అయిపోయాయండి. ఇంకా ఇవి మెడికల్ అండి. మెడికల్ ఎక్స్‌పెన్సెస్ అంటే ఇవి సిరప్స్ అండి బాబుకి. సో, వీటి ఖర్చొచ్చేసి రూ. 314 అయ్యాయండి. ఇంకా ఇదొచ్చేసి మిల్క్ బిల్ అండి. మిల్క్‌కైతే రూ. 2120 అయ్యాయండి. దాని తర్వాత ఇదొచ్చేసి కరెంట్ బిల్ అండి. ఇంకా కరెంట్ బిల్ అయితే మాకసలు ఈ మధ్యలో ఫుల్లుగా వచ్చేస్తుందండి. మేము ఎంత కంట్రోల్‌గా వాడినా గానీ ఇంకా 800, 700 అలానే వస్తుంది. సో, 825 వచ్చిందండి. ఇంకిక్కడ ఇది మాకు ఈ మంత్ ఏంటంటే మేము తిరుపతికెళ్దామని టికెట్స్ బుక్ చేసుకున్నామండి. సో, అవి క్యాన్సిల్ అయిపోయాయి. దానికి మాకు రూ. 1000 కట్ అయిపోయాయండి. అది ఒకటి లాసు. ఇక్కడ వర్కర్ అంటే మాకు ఇంటి చుట్టూ ఊడవడానికి ఒక పనామని పెట్టుకున్నామండి. సో, తనకైతే 600 అండి మంత్లీ. ఇంకా ఇదండి. ఇక్కడ చూడండి మాకు ఫైనల్ ఖర్చయితే ము 30,000 31,476 వచ్చిందండి. ఇంకొక రూ. 1000 అయితే అటు ఇటుగానే ఉంటదండి. రూ. 1000 ఇంకా ఎక్స్‌ట్రా వచ్చింది మాకు. అది సరిగ్గా లెక్క రాలేదండి. అంటే మా ఖర్చెంత అంటే రూ. 32,476 వచ్చిందండి. సో, ఇంత ఖర్చొచ్చిందండి మంత్లీ అయితే ఈ మంత్‌లో. అసలు ఈ ఖర్చు చూసి అయితే మా హస్బెండ్ షాక్ అయిపోయారండి. దీంట్లో అయితే ఇంకా నేను చెప్పాను కదా! ఏది మేము తగ్గించుకోవాలి అనేసి. ఇంకిక్కడ చూసారు కదా! మెయిన్ నాదండి. ఈ షాపింగ్ అయితే ఇంక నేను తగ్గించాలి. నెక్స్ట్ మంత్ ఇదేమి ఉండదండి నాకు సంబంధించి అయితే. దాని తర్వాత మా బేబీకి సంబంధించి కూడా ఉండదండి. ఈ మంత్ పెళ్లి ఉంటదని డ్రెస్సులు తీసుకున్నాం కాబట్టి ఇంత ఖర్చొచ్చిందండి. ఇంకొకటేంటంటే దీంట్లో తగ్గిచ్చేది గ్రోసరీస్ కూడా ఇంకా పోయిన మంత్ అంటే ఏప్రిల్‌లో తీసుకున్నాం గదండీ! అవి మేకి కూడా సరిపోతాయండి. మేలో అయితే ఈ గ్రోసరీస్ షాపింగ్ ఉండదండి. ఇంకా ఇందులో తగ్గించడానికి ఏముందో మీరే జెప్పండి చూసైతే. అసలు నాకైతే దీంట్లో తగ్గిచ్చేది ఏది కనిపించట్లేదండి. మాకసలు ఎందుకింత అంటే ఇంట్లో ఖర్చొస్తుందో నాకర్థం అవ్వట్లేదండి. మీ ఇంట్లో మీకెంత ఖర్చొస్తది, ఏంటి అనేదైతే నాకు కామెంట్ చేయండి. అంటే మాది ఏప్రిల్ మంత్ ఖర్చయితే ఇంతొచ్చిందండి. ఇంకా మా బడ్జెట్ వీడియో చూసారు కదండీ! ఈ మంత్ అయితే అసలు ఎంత ఖర్చొచ్చిందో నేనసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదండి ఇంత ఖర్చొస్తదని. సో, మీకు ప్రతి నెల ఎంత ఖర్చొస్తది ఏంటో గూడా నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే ఆఫ్టర్‌నూన్ టైంలో మా హస్బెండ్ వచ్చారండి. తనొచ్చాక తను లంచ్ చేశారు. లంచ్ చేసిన తర్వాత అయితే అవకాడో స్మూతీ చేస్తున్నానండి. నాకైతే ఈరోజు ఎందుకో మధ్యాహ్నం టైంలో అస్సలు అన్నం తినాలనిపించలేదండి. సో, అందుకనేసి ఈ స్మూతీయే చేస్తున్నాను. ఇంకా ఒక అవకాడో అయితే ఉందండి. ఇదే లాస్టు. దీంట్లో అయితే నేను బనానా వేసి చేద్దామనుకుంటున్నాను. బనానా ఏంటంటే మొన్న తీసుకొచ్చారండి మా హస్బెండ్ అయితే. పిల్లలైతే ఇంకా బనానాలు, యాపిల్స్ ఇలాంటివి కనిపిస్తే మాత్రం ఫుల్లుగా వేస్ట్ చేస్తున్నారండి. అంటే తింటామని తీసుకుంటున్నారు. ఒక బుక్క, 2 బుక్కలు తింటున్నారు, పడేస్తున్నారండి. ఇంక ఈ బనానాలు కూడా అంతే అండి. మా హస్బెండ్ ఏమో అంటే చాలా పెద్ద బనానాలు తీసుకొచ్చారండి. ఆ బనానా పెద్దగా ఉండేసరికి పిల్లలకేంటంటే 1, 2 బుక్కలు తినగానే ఇంకా ఫుల్ అయిపోతుంది. మిగతా బనానా అంతా అక్కడే పడేస్తున్నారండి. పొద్దునైతే ఒక 2, 3 బనానాలు వేస్ట్ చేశారండి. ఇంకా నాకు దాన్ని పడేయడం ఇష్టం లేక ఒక బాక్స్‌లో పెట్టేసి మూత పెట్టేసానండి. అంటే అవి నల్లగా మారకుండా ఉంటాయనేసి అయితే ఇంకా అలా చేశానండి. సో, ఇంకిప్పుడైతే ఈ అవకాడో స్మూతీలో ఇంకా ఆ బనానా ముక్కలైతే వేసుకున్నానండి. ఇంకా కొంచెం ఐస్ క్యూబ్స్ అలాగే ఈరోజు షుగర్ ఎయట్లేదండి. షుగర్ ప్లేస్‌లో అయితే కొంచెం హనీ ఏసాను. సో, ఇంక ఇవన్నీ వేసుకొనైతే కొన్ని వాటర్ యాడ్ చేసి ఇంకా మంచిగా స్మూతీలా పట్టుకొని మళ్ళీ తర్వాత కొన్ని అంటే పాలు యాడ్ చేసి అయితే ఇంకా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకైతే ఇంకా మిక్సీకి పట్టుకున్నానండి. సో, ఇక్కడైతే రెడీ
రెడీ అయిపోయింది. మళ్ళీ గ్లాసులలోకి పోసుకొని దాంట్లో నుంచి కూడా కొంచెం ఐస్ క్యూబ్స్ అయితే వేసానండి. దాని తర్వాత నాకైతే స్వీట్‌నెస్ తక్కువ అనిపించి ఇంకా దాంట్లోకి కొంచెం మళ్ళీ హనీ ఏసుకొని తాగానండి. ఇంకా ఈవినింగ్ పనులు కూడా స్టార్ట్ అయిపోయాయండి. అది తాగి కాసేపు అయితే మా ఫ్రెండ్స్‌తో లూడో ఆడానండి. ఈ మధ్య కాలంలో అయితే ఇంకా నాకు ఒకటి హ్యాపీనెస్‌నిచ్చిన విషయం ఏంటంటే మా ఫ్రెండ్స్‌తో ఫుల్‌గా టైమ్ స్పెండ్ చేశానండి. అదొక్కటి కొంచెం అనిపించిందండి. ఎందుకంటే చాలా ఎందుకో బోర్‌గా ఏదో కోల్పోయిన ఫీలింగ్‌లా అనిపించిందండి ఒక 4, 5 రోజులు. దానికి తోడు ఇటు వీడియోలు కూడా పెట్టలే కదండీ! అంత లేజీగా తయారైపోయాను. ఇంకా ఈ మధ్యలోనే మా ఫ్రెండ్స్ అయితే ఇంకా లూడో గేమ్ అని వచ్చారండి. ఇంకా వాళ్ళతో అయితే ఫుల్‌గా లూడో గేమ్ ఆడుకుంటూ ఎంజాయ్ చేశానండి. సో, నాకేంటంటే మా ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేస్తే కొంచెం ఏదైనా బాధ గానీ, ఏదన్నా దిగులు అలాంటివన్నీ పోతాయండి. ఈ మధ్యలో అయితే ఇంకా అది బాగా అలవాటయిపోయిందండి. లూడో ఆడడం అయితే అది ఆడుకుంటూ అయితే అసలు ఎంత ఎంజాయ్ చేశామో మేమైతే. మీరు మీ ఫ్రెండ్స్‌తో అలా లూడో ఆడారా ఈ మధ్య కాలంలో అనేది నాకైతే కామెంట్ చేయండి. నాకైతే ఫుల్ ఇష్టమండి లూడో ఆడడం అయితే. మెయిన్‌గా ఇంకా ఫ్రెండ్స్‌తో ఆడుతూ ఉంటే ఒకరినొకరు చంపుకుంటూ ఉంటే ఆ ఎక్సైట్‌మెంట్ మామూలుగా ఉండదండి. సో, ఇక్కడైతే నేను పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే ఇవి శనగలు ఉంటాయి కదండీ! బుడ్డ అంటే ఇవి పుట్నాలు శనగల నుంచి వస్తాయి కదా! ఇవి డీమార్ట్‌లో తీసుకొచ్చానండి. సో, ఈ శనగలనైతే కొంచెం ఆ పొట్టు ఉంటే అదైతే చాట్‌లోకి పోసి చెరిగానండి. చెరిగాకైతే మా హస్బెండ్‌కి, మా పిల్లలిద్దరికీ అయితే బౌల్‌లలో వేశాను. ఇదైతే చాలా టేస్టీగా ఉన్నాయండి. సో, నేను వాళ్ళకి పెడుతూనే కొన్నైతే తినేస్తున్నానండి. ఇంకా ఇల్లు అదంతా ఆల్రెడీ ఊడ్చేసి ఇంకా పిల్లల్నైతే కూర్చోబెట్టాను హాల్‌లో. మీకోసం స్నాక్స్ తీసుకొస్తా అనేసి వాళ్ళైతే బుద్ధిగా కూర్చున్నారండి. సో, ఇంక తీసుకెళ్ళి ఇచ్చానండి. ఇద్దరు అయితే కూర్చొని తింటున్నారు. ఇంకా తింటున్నారు మధ్యలోనే మళ్ళీ గొడవ స్టార్ట్ అయిపోయిందండి. సో, ఇక్కడ చూడండి మీకే అర్థమైపోతది గొడవ అనేది ఎవరు స్టార్ట్ చేస్తారు ఏంటి అనేసైతే. ఫస్ట్ చూసారు కదా! మా పాప అయితే సైలెంట్‌గా ఒకటి మా బాబు దాంట్లో నుంచి తీసుకుందండి. మా బాబేమో ఇంకా వాళ్ళ అక్కకి ఇచ్చేస్తున్నాడు. ఇంకా తనేమో అక్కడి నుంచి వెళ్ళిపోయిందండి నాకొద్దు అనేసి. సో, అట్లా ఇద్దరైతే స్టార్ట్ చేస్తారండి. ఇంకా అక్కడ గొడవ అయిపోయింది గానీ అది వీడియో రికార్డ్ అవ్వలేదండి. ఒకరినొకరైతే ఇంకా మళ్ళీ ఫైటింగ్ చేసుకున్నారండి. ఇంక తర్వాత మా పాప అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సో, పిల్లలైతే ఇంకా అవి తింటూ ఉంటే నేను మళ్ళీ కిచెన్‌లోకొచ్చేసి నా బోళ్ళు తోమడం స్టార్ట్ చేశానండి. ఈ మధ్యలో అయితే అసలు వాకింగ్ కూడా చేయట్లేదండి. ఇంకా వాకింగ్ చేయాలి అనేసి ఫాస్ట్‌గా పనులు చేసుకుంటున్నానండి. మధ్యాహ్నం టైం అంతా ఇంకా మా ఫ్రెండ్స్‌తో ఫోన్‌లో మాట్లాడడం, లూడో ఆడడం అదే సరిపోయిందండి. ఇంకా ఈవినింగ్ టైంలో అన్నా కొంచెం ఫాస్ట్‌గా పనులు చేసుకొని ఇంకా కొంచెం అన్నా వాకింగ్ చేయాలి అనేసి అనుకున్నానండి. కాకపోతే ఇంకా ఈరోజు ఎక్కువగా వాకింగ్ అయితే చేయలేదండి. నేను వాకింగ్ చేద్దాం అనేసి బిల్డింగ్ ఎక్కుతున్నానో లేదో ఇంకా మా బాబు అయితే నా వెనకాలే పరిగెట్టుకుంటూ వస్తున్నాడండి. మా హస్బెండ్ ఏమో "ఇంక నువ్వు కింద వాకింగ్ చేద్దువుదా పైన నీ వల్ల కాదు" అనేసి అన్నాడండి. కిందికొచ్చేసరికి ఇంకా పిల్లలేమో మళ్ళీ ఇంట్లోకి రా అనేసి ఒకటే గోల అండి. మొత్తానికి అలా అయిపోయింది వాకింగ్ అయితే. ఈ పిల్లలతో అయితే అసలు నిజంగా చెప్పాలంటే ఆ వాకింగు, ఈ వర్కౌట్స్ ఏమీ సెట్ అవ్వట్లేదండి. ఇంకా ఫుడ్డే మొత్తంకైతే కంట్రోల్ చేయాలి అనేసి అనుకుంటున్నానండి. ఇక్కడైతే బోళ్ళు కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి. అంటే ఇవి పొద్దున్నుంచి ఉన్న బోళ్ళండి. సో, అందుకనేసి ఇంకా కొన్ని బోళ్ళు ఎక్కువగానే ఉన్నాయి. అలాగే ఇప్పుడు అంటే నైట్ తోమే బోళ్ళు కూడా ఉంటాయి కదండీ! అన్నం గిన్నె ఊడ్చిపెట్టేసి మిగిలిన బోళ్ళన్నీ అంటే అన్నీ ఉన్న బోళ్ళన్నీ తీసి సింక్‌లో వేశాను. ఇంకా నైట్‌కి ఏం లేకుండా. ఇంకా అందుకనేసి కొంచెం ఎక్కువగానే అయిపోయాయి. ఇంకా నేను ఈ బోళ్ళు తోముతున్నంత సేపు మా బాబయితే ఇంకా ఆ కెమెరా స్టాండ్ దగ్గరే నిలబడ్డాడండి. సో, దాన్ని ఇంకా ఏమన్నా అంటే ముట్టుకుందాం అన్నట్టు చూస్తున్నాడు. నేనైతే మా బాబుని బతిమలాడుకుంటున్నానండి. ప్లీజ్ నాని ముట్టుకోకు నాని మంచోడు కదా అనేసి. మా బాబుకి ఏంటంటే మంచిగా బుదగరిచ్చి చెప్పామనుకో వింటాడండి. ఇంకా మనం కోపంగా అరుస్తూ చెప్పామనుకో ఇంక అస్సలు వినడండి. మనం చేయొద్దన్న పనే చేస్తూ ఉంటాడు. సో, అందుకనేసి నెమ్మదిగా అయితే మా బాబుని బ్రతిమలాడానండి. సో, అక్కడి నుంచి అయితే ఇంక వెళ్ళిపోయాడు. అంటే నాన్న బయటికెళ్తున్నాడు అనేసి చెప్పానండి. సో, దానివల్ల మా బాబు అయితే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా ప్రశాంతంగా నేనైతే బోళ్ళు కడుగుతున్నానండి. మా బాబుతో ఇదే ప్రాబ్లమ్ అండి. కెమెరా ఎక్కడైనా పెట్టి షూట్ చేద్దామంటే ఇంక అక్కడికొచ్చి కింద పడేస్తూ ఉంటాడు. నేను చాలా వీడియోస్‌లలో చెప్పానండి ఆ విషయం అయితే. సో, అందుకనేసి ఎక్కువగా అయితే నేను కనిపించేలా అయితే వ్లాగ్ షూట్ చేయనండి. ఇక్కడైతే ఈ బోళ్ళు కూడా మొత్తం కడిగేసానండి. ఇంకా నైట్ డిన్నర్‌లోకైతే ప్రిపేర్ చేసేది కూడా ఏం లేదండి. అన్నం చాలానే ఉంది ఆఫ్టర్‌నూన్ టైంలో చేసింది. నేను ఎక్కువ తినలేదండి రైస్ అయితే. సో, మిగిలిపోయింది. ఇంకా కర్రీ కూడా ఉందండి. అవే సరిపోతాయి. ఇక్కడైతే నేను
వాకింగ్ చేసి వచ్చానండి నైట్ టైం ఇదైతే. ఇంక ఇప్పుడు మధ్యాహ్నం నానబెట్టుకున్నాను కదండీ దోస కోసం అయితే అది మిక్సీ జార్‌లోకి వేసుకుంటున్నాను. గ్రైండర్‌లో వేసేంత ఓపిక అయితే లేదండి. సో, అందుకనేసి మిక్సీ జార్‌లోకే వేసుకొని ఇంకా మిక్సీ చేసుకొని అయితే ఈ గిన్నెలో వేసుకుంటున్నానండి. ఇది అంటే మొత్తం రాగులే కాదు కాబట్టి అంత కలర్‌గా అయితే లేదండి. కొంచెం బియ్యం కూడా యాడ్ చేశాను కదా! మొత్తం రాగులైతే దోస బాగా గట్టిగా వస్తుందండి. సో, అందుకనేసి అంటే అంత టేస్టీగా అనిపించట్లేదు. ఇంకా అందుకనేసి ఒక 2 గ్లాసుల బియ్యం అయితే యాడ్ చేశానండి ఈసారి. ఇంకా ఇది మొత్తం అయితే మిక్సీకి పట్టుకొని దీన్ని అంతటిని అయితే ఒకసారి కలుపుకుంటానండి. ఎందుకంటే అంటే 2, 3 సార్లు పట్టాను కదా! సో, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి సరిగా రాదు కదండీ! సో, అందుకనేసి మొత్తం కలిసేటట్టు అయితే ఇలా కలుపుకున్నాను. ఇంకా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి అయితే పక్కన పెట్టుకున్నానండి. పిల్లలిద్దరికీ కూడా ఆల్రెడీ తినిపిచ్చేసానండి. ఇంక ఇప్పుడు వాళ్ళిద్దరికీ అయితే స్నానాలు చేపిచ్చేయాలి. ఇంకా నా పనులు కూడా అన్నీ అయిపోయాయండి. నైట్‌కి సంబంధించిన పనులు, బోళ్ళు అవన్నీ కూడా తోమేశాను. ఇంకా బాదాం ఒక్కటి నానబెట్టాలండి. మా బాబు మాత్రం అసలు అన్నం తినిపిస్తే తినలేదండి. ఎందుకో ఏమో ఈవినింగ్ నుంచి ఫుల్లుగా ఏడుస్తున్నాడండి. ఇంకా మండే అసలు అంటే ఇది మండే వ్లాగ్ కదండీ! మండే రోజైతే మేము అసలు ఎగ్స్ గానీ, ఇంట్లో ఏది నాన్ వెజ్ కుక్ చేయమండి. ఇంకా మా బాబు ఏడుపుని తట్టుకోలేక తన కోసం అయితే 2 ఎగ్స్ బాయిల్ చేసి ఇచ్చానండి. అన్నం అస్సలు తినట్లేదు అనేసి. ఇంకా అవి తిని కొంచెం సైలెంట్‌గా ఊరుకున్నాడండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటది. దాన్నైతే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తది. మీరు చూసేయొచ్చండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా ఈరోజు వీడియోలో అయితే బడ్జెట్ షేర్ చేసుకున్నాను కదండీ! సో, ఇంకా మీ ఇంట్లో ఎంత ఖర్చొస్తది మంత్లీ అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.